గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఒడిశా గవర్నర్ కమ్మంపాటి హరిబాబు కీలక పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి ప్రతి భారతీయుడు తన వంతు బాధ్యతగా సహకరించాలని కోరారు. దేశ ఆర్థిక స్వావలంబన కోసం మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని హరిబాబు అన్నారు. భారత్ ప్రతి ఏడాది ముడి చమురు దిగుమతుల కోసం భారీ మొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తోందని ఆయన గుర్తు చేశారు. క్రూడ్ ఆయిల్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజలు వీలైనంత వరకు ప్రజా రవాణా, విద్యుత్ వాహనాలను ఎక్కువగా వాడాలని సూచించారు. అంతేకాదు ప్రతి ఇంట్లో సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధి సాధించవచ్చని తెలిపారు. వంట నూనెల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అవసరమైన మేరకే నూనె వినియోగించాలని, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవాలని హితవు పలికారు. ఆయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి 2004 వరకు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అక్కడ పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశారు. అలాగే 2014 నుంచి 19 వరకు కూడా సేవలు అందించారు. జిల్లాలోని ప్రతి స్కూల్కి, అలాగే ప్రతి హాస్పిటల్కి, ప్రతి పిహెచ్ సెంటర్తో సహా ప్రతి సెంటర్లకి సుమారు ఒక 30-35 వేల కోట్ల రూపాయలు నిధుల్ని సమీకరించుకోవడం ఖర్చు పెట్టారు. అలాగే ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కింగ్ జార్జ్ హాస్పిటల్లో సిఎస్ఆర్ బ్లాక్ 11 అంతస్తుల ఫ్లోర్ నిర్మాణానికి సుమారు 57 వేల కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి నిధులు సమీకరించి వారికి ఈ రోజు విశాఖపట్నం గర్వించే స్థాయిలో హాస్పిటల్ వరకు చాలా